ఆనాడు ఏ శక్తులు అయితే అడ్డుకున్నాయో అదే శక్తులు ఈనాడు అడ్డుకున్నాయి. ఈ ఈ మన జిల్లా రాజకీయాలు అయ్యి వాస్తవంగా చూసుకుంటే రేపు అదే వస్తుంది. ఇవాళ పాపం మా వాళ్ళు అంతా పిచ్చోళ్ళు, సీనియర్ నాయకుడిగా నాకు అవకాశం వచ్చేస్తుంది రేపు అని చెప్పి భ్రమంలో ఉన్నారు. నేను ఎమ్మెల్యే అవుతాను, అందులో అడ్లేదు, ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే తీరుతాను. కానీ అయితే మా కార్యకర్తలు ఏదాశించడంలో జరగదు. మరి జరగకపోతే ఆత్మాభిమానం కలిగిన జ్యోతుల నెహ్రూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకు తీసుకోవాలి? నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజాసేవ చేస్తాను. నేను అంటే మంత్రి అయితేనే కానీ ప్రజాసేవ చేయాలన్నది లేదు కదా. ఎమ్మెల్యేగా చేస్తాను, చేశాను, గతంలో చేశాను. ఎవరూ సాధించలేనటువంటి కార్యక్రమాలు ఎన్నో సాధించాను నేను. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నీలం సంజీవరెడ్డి దగ్గర నుంచి ఈనాడు జగన్మోహన్ రెడ్డి దాకా తన నియోజకవర్గానికి 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు పట్టుకెళ్ళినటువంటి నాయకుడు ఎవడో లేడు. నేను అడుగుతుంది 1994 నుంచి గెలుపు అక్కడి నుంచి ప్రారంభమైతే 3 సార్లు ఎమ్మెల్యేగా వచ్చారు. ఎందుకు అర్హత లేదు? అంటే ప్రాజెక్టులు అనేవి మీకోసం తెచ్చుకున్నది కాదు, ప్రజల కోసం, ఇక్కడ రైతాంగం కోసం, సాగు తాగునీటి కోసం తెచ్చుకున్నది. ఎందుకు అర్హత లేదు? అదే మీరు ఎందుకు అర్హత లేదు అన్నదే నా మైనస్. మీరు ఇందాక అన్నారు చూడండి, తల వంచరు అని చెప్పి, అదే నా మైనస్. రాజకీయ పార్టీలో నాయకుడిగా ఎదగడానికి అనుకున్న స్థాయిలో నేను మంత్రిగా ఆ స్థానంలోకి రాకపోవడానికి కారణం అదే మైనస్. ఇక మీ నియోజకవర్గం దగ్గరికి వద్దాం. ఇప్పుడు